కూటమి నేతలకు కార్యకర్తలకు జనసేన నేత నాగబాబు కీలక సూచనలు ఇచ్చారు. వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దని అన్నారు. ఓటమి భయంతోనే వైసీపీ దాడులు చేసే అవకాశం ఉందని, కూటమి నేతలు జన సైనికులు సంయమనం పాటించాలని నాగబాబు విజ్ఞప్తి చేశారు. సంయమనం పాటించి ఈసీకి సహకరిద్దామని అన్నారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడబోతుందని నాగబాబు వెల్లడించారు. అలాగే జనసేన ఇవాళ కూటమి విజయానికి చేరువలో ఉంది. వైసీపీ పరాజయం అంచుల్లో ఉంది. సో ఎప్పుడైతే ఒక మనిషి పరాజయం అవుతాడు అని తెలియగానే ఒక రకమైన ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఒక కైండ్ ఆఫ్ వైలెన్స్ చేయడానికి, గొడవలు చేయడానికి సన్నద్ధులు అవుతుంటారు. మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా జన సైనికులకి, వీర మహిళలకి, నాయకులకి రేపు ఓట్ల లెక్కింపు సమయంలో మనం సంయమనం పాటించి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘం వారికి, పోలీసులకి మనం చక్కగా సహకరిద్దాం. అలాగే వైసీపీ వారి యొక్క ఎటువంటి కవ్వింపు చర్యలకి ప్రతిస్పందించద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఏమీ లేని నాకు ఎగిరెగిరి పడుతుంది, అన్నీ నాకు అడిమడిగా ఉంటుంది అన్నట్టు మనందరం సైలెంట్గానే ఉందాం. కూటమి సభ్యులందరికీ, అలాగే జనసేన కార్యకర్తలకి, వీర మహిళలందరికీ ఒక మనవి: మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దాం. ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మనం ఏం చేయొద్దు. పోలీసులకి, ఎన్నికల సంఘానికి సంపూర్ణంగా సహకరిద్దాం. మన డెమోక్రటిక్ స్పిరిట్ని మనం నిలబెట్టుకుందాం. ఖచ్చితంగా రేపు రాబోతున్నది మన కూటమి ప్రభుత్వమే. కాబట్టి ఓడిపోయే వాళ్ళు చేసేటువంటి కవ్వింపు చర్యలకి, వాళ్ళు చేసేటువంటి అల్లర్లకి మీరు ప్రతిస్పందించద్దు. ఇవాళ